హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా చేసుకునే స్వీట్ బాదం పూరి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం మనము 1 కప్పు మైదా పిండి తీసుకుందాము. ఇది మైదా పిండితో చేస్తేనే బాగుంటుంది స్వీటు, కాబట్టి మైదా పిండి 1 కప్పు. దీనికి మనకి 4 స్పూన్ల బటర్, ఇది మనం బటర్ కరగబెట్టుకోండి. దీంట్లో 4 స్పూన్ల బటర్ పడుతుంది. మీరు దీని ప్లేస్లో నెయ్యి అయినా వాడుకోవచ్చు. సో చూసారు కదా, ఫస్ట్ నేను ఇక్కడ 2 స్పూన్ల బటర్ మెల్ట్ చేసి పెట్టుకోండి. సో 2 స్పూన్లు వేసి ఇలా మంచిగా కలిపేసిన తర్వాత మిగతా 2 స్పూన్లు ఇలా మొత్తం 4 స్పూన్లు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. మనం కలిపింది మంచిగా ఇలా ముద్దలాగా అయిపోవాలండి, అంతవరకు నీట్గా కలుపుకోండి. మనకి బటర్ పిండి అంతా మంచిగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. సో చూపిస్తున్నాను కదా, ఇట్లా మంచిగా ముద్దలాగా అయిపోవాలి. అంతవరకు అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీనికి కొన్ని తగినన్ని నీళ్ళు వేసుకుంటూ మంచిగా దీన్ని పిండిలాగా ఒత్తేసుకుందాము. ఈ పిండి మనకి చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు. మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోండి. ఒకేసారి నీళ్ళు మొత్తం వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి. మనం బటర్ వేసాం కాబట్టి వీటికి ఎక్కువ నీళ్లు పట్టదు, కాబట్టి చూసుకొని కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోండి. చూసారు కదా, ఇలా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని గిన్నె క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పాకం అయ్యేలోపు ఇది కొంచెం నానుతుంది కాబట్టి ఈలోపు మనం పాకం చేసుకుందాం. సో పాకం కోసం స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని సేమ్ అదే కప్పుతో షుగర్ వేసుకోండి. అదే కప్పుతో నీళ్ళు కూడా సేమ్ క్వాంటిటీలో నీళ్లు వేసుకొని మంచిగా మనకి పాకం వచ్చేలాగా పట్టుకోండి. దీనికి తీగ పాకం కానీ అలాంటివి ఏం అవసరం లేదండి. జస్ట్ మనం గులాబ్ జామ్కి ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోండి. జస్ట్ మనకి చక్కెర కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో 1 ఇలాచీ వేసుకోండి. ఇలా 1 ఇలాచీ వేసుకొని ఇక షుగర్ కరిగేంత వరకు మరలించుకుందాం. సో మీకు ఇంతవరకే చెప్పినట్టు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే హ్యాపీగా చేసుకోండి. ఇక మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇలా సింపుల్ స్వీట్స్ చేసుకోండి. ఎవరైనా కొంచెం కష్టమైన స్వీట్స్ రాకుంటే ఇలా సింపుల్గా చేసుకోండి. సో ఈ వారమంతా నేను మీకు సింపుల్ అయిన స్వీట్స్, పిండి వంటలు చూపిస్తూనే ఉంటాను కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క స్వీట్ని లేకపోతే కారం ఐటమ్స్ చేస్తుంటాం కదా, అవైనా ట్రై చేయండి. ఎందుకంటే చాలా సింపుల్గా చూపిస్తుంటాను నేను, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ బాయిల్ వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే అది కొంచెం వేడిగా ఉండాలి కాబట్టి మనకి ఇక పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ బాదం పూరి అన్నాం కాబట్టి ఎలా తయారు చేయాలో చూద్దాం. చిన్న ముద్ద తీసుకుందాం. ఫస్ట్ ఇలా చిన్న పూరి సైజు కన్నా ఇంకొంచెం చిన్న సైజు. సో చూస్తున్నారు కదా, ఇలా చిన్న సైజు తీసుకొని దీన్ని కొంచెం నూనె అద్దుకొని పూరిలాగా ఒత్తేసుకుందాము. పిండి వేసుకొని ఒత్తుకోవద్దు, జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తుకోండి. చిన్న సైజులో చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది, పెద్ద సైజు కన్నా. సో చూసారు కదా, ఇలా వత్తేసుకొని ఇందులో ఫిల్లింగ్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. కాకపోతే ద్రాక్ష తీసుకోకుండా ఇలా నేను మాత్రం ఇక్కడ కాజు, బాదం, అలాగే పుచ్చగింజలు అంటాం కదా, పంకిన్ సీడ్స్, ఈ 3 తీసుకొని సన్నగా చాప్ చేసుకోండి. అంటే సన్నగా ఇలా కట్ చేసుకొని ఇది మధ్యలో కొంచెం సైజెస్ కొంచెమే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు. కొద్దిగా ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ రెడీ చేసుకోండి. సో చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. దాన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక వైపు ఫోల్డ్ చేసి, చూసారు కదా, చివర్లో ఒత్తకుండా ఇలా మధ్యలో ఒత్తుకోండి. చివర్లో ఒత్తితే మనకి ఇలా మంచిగా కాలేటప్పుడు పొంగదు కాబట్టి మనకి ఇలా మధ్యలో ఒత్తితే మనకి పొరలుగా మంచిగా వస్తుంది. చివర్లో ఒత్తారనుకోండి ఇంకా పొరలు రాకుండా ఉంటుంది కాబట్టి చూపించిన విధంగా అలా మధ్యలోనే ఒత్తుకోండి. సో మీకు కన్ఫ్యూజ్గా ఉంటే నేను ఇంకొకటి చూపిస్తున్నాను. సో మధ్యలో ఇలా కొన్ని మనకి డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని మధ్యకి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా సింపుల్గా అలా మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కడైతే పెట్టామో అక్కడే ఒత్తుకోండి, చివర్లో ఒత్తుకోకుండా. సో మనకి చెప్పాను కదా, చివర్లో ఒత్తుకుంటే మనకి పొరలుగా రాదు కాబట్టి అలా మధ్యలోనే ప్రెస్ చేసుకోండి. ఇలా అన్నీ చేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాము. ఈలోపు మనం ఆయిల్ వేడి చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఆయిల్ కూడా. సో చూసారు కదా, మనకి ఎక్కువగా ఆయిల్ వేడి చేయకండి.
ఆయిల్ ఎక్కువగా వేడైతే మనకి మనం చేసుకునే ఈ బాదం పూరీలు తొందరగా రెడ్ అయిపోతాయి కాబట్టి ఫ్రై అవ్వవు. కాబట్టి సిమ్లో పెట్టి మనకి ఎక్కువ ఆయిల్ ఫ్రై కాకుండా మంచిగా ఇది సిమ్లో పెట్టుకొని నిదానంగా ఇలా మంచిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు చూసారు కదా, చివర్లో అలా ఒత్తుకోకుంటే ఇలా మంచిగా పొరలుగా ఫ్రై అవుతాయి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని పాకంలో వేసుకుందాము. ఇలా పాకంలో వేసుకొని అటు ఇటు రెండు వైపులా మంచిగా తిరగేసుకొని దీన్ని క్లోజ్ చేసుకొని మనకు నెక్స్ట్ ఇంకొక రౌండ్ ఫ్రై చేసుకుంటాం కదా, అవి ఫ్రై అయ్యేంత వరకు ఇవి పాకంలోనే ఉంచుకోండి. సో చూసారు కదా, మనకి నెక్స్ట్ ఇంకా మిగతాయి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇవి ఎక్కువసేపు పాకంలో ఉంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇవి క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనం తీసేసి వేరే మిగతావి కూడా వేసుకోవాలి. పాకంలో ఉంటే మనకి మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు కాబట్టి అవి తీసి పక్కన పెట్టుకొని మిగతావి ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని చేసుకోండి. సో కంప్లీట్గా ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనకి ఇలా పాకం మిగులుతుంది కదా, దీంతో కూడా నేను కమింగ్ వీడియోస్లో మరొక మంచి స్వీట్ చూపిస్తాను కాబట్టి దీన్ని పక్కన పెట్టుకొని, సో ఇలా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్ని పాకంలో మంచిగా డిప్ చేసి తీసుకున్నాము. దీని మీద కొంచెం ఇలా మనకి ఎండు కొబ్బరి అని దొరుకుతుంది కదా, అది వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి, జస్ట్ స్కిప్ చేయొచ్చు. ఇది జస్ట్ మనం లుక్ కోసమే. సో ఇలా మంచిగా స్ప్రింకిల్ చేసుకొని ఇక టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నేను మీకు చూపిస్తున్నాను మంచిగా జ్యూసీగా అసలు ఎంత బాగా పీల్చాయో రసాన్ని, అంటే మన పాకంని. సో చూసారు కదా ఎంత జ్యూసీగా, చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మనకు రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.